ఏమయ్యా కొందరు వెనుక అసలు చేతులే ఎత్తుతలేరు. జై భీమ్. ఇప్పుడే మన టీచర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఒక్క అంశము ఏదైతే చెప్పినారో, జాతికి కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు ఇంత కూడా ఓపిక సహనం లేకుంటే ఎట్లా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీటింగ్ నడుస్తుంది, కొందరు లేచి పోదామనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ఉంటే మనం ఈ ఉద్యమం గెలవలేము. ఉద్యమంలో రాజేష్ గారు చెప్పినారు, సాక్రిఫైస్. మనము స్టేజ్ మీద కూర్చుంటామా, కింద కూర్చుంటున్నామా, మన ప్యాంప్లెట్లో మన పేరుందా లేదా, ఈ అంశాలు కూడా మనం ఆలోచిస్తే మనం ఈ ఉద్యమం ఓడిపోతామే. నిజంగానే చెప్పాలంటే ఓడిపోతాము. గెలవాలని ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. గెలవాలని ఉన్నప్పుడు మీరందరూ కూడా ఒక పట్టుదలతో ఉండాలి. మేము అన్ని మీటింగ్లు నాగర్ కర్నూలుతో సహా అన్ని మీటింగ్లు 4 గంటలు 5 గంటల సేపు మీటింగ్ నడిచినప్పటికీ కూడా ఎవరు కూడా మాకు ఆకలి అవుతుందని చెప్పి లేచిపోలేదు. అంటే అంత క్రమశిక్షణతోని మన జాతిని మనం కాపాడుకోవాలి. మనము ఇన్ని సంవత్సరాలు చాలామంది నాయకులు చిన్నయ్య గారు చెప్పినట్టు ముసుగులో ఇంట్లో కూర్చున్నాం. మనము ఎవరు కూడా బాబు హలో దయచేసి మన పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా ఉండదండి ప్లీజ్. మనము ముసుగులో ఉన్నట్టు ఎవరు కూడా బయటికి రాలేదు. బయటికి రాలేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు 30 లక్షల కన్నా పైన సంఖ్య ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీస్లో మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళను కేర్ చేసేది అవసరం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఇదే వ్యవస్థ ఉంది. దీనికి కారణం ఎవరని అడిగితే ఎవరయ్యా కారణం నిజంగా చెప్పండి? మనమేనా కాదా? కొందరు ఏమన్నారు మీటింగ్లలో, సార్ రాజకీయ నాయకులు ముందుకు వస్తలేరు, అందు గురించి మేము ఇంట్లో కూర్చున్నామని చెప్పి కొందరు మీటింగ్లో చెప్పినారు. మీరు అందరు కూడా ఒక విషయం గమనించాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు వస్తాడు బయటికి? ఎప్పుడు వస్తాడా? మీరందరూ బయటికి వచ్చి మీరు ఒత్తిడి వేసినప్పుడే రాజకీయ నాయకుడు బయటికి వస్తాడు. రాజకీయ నాయకుని బలం ఏముంటుంది? ప్రజల బలం. మన జాతి కోసము ఎవరి బలం అవసరం రాజకీయ నాయకుడికి? మాలల బలం అవసరం. అవునా కాదా? కానీ నిజంగా చెప్పండి, మీరందరూ కూడా ఎన్ని మీటింగ్లలో ఎంతమంది మన మాల జాతి కోసము ఓ 10 నిమిషాలు కేటాయించి మాలల కోసం ఏదైనా చేద్దామని చెప్పి ఎంతమంది పనిచేస్తున్నారా? చాలా తక్కువ మంది. చేతులు ఎత్తితే కౌంట్ చేయొచ్చు మనం. 10 మంది కూడా లేరు, 12, 15 అంతే. కానీ ఇది సరిపోదు. అందరు అనుకుంటారు, సార్ మీరేం చేసినారని చెప్పి అడగొచ్చు మీరు. కానీ మీకు ఒక విషయం తెలవాలి, నేను రాజకీయాలలో లేను. నేను మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నాకు ఫోర్సబ్లీ రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా చిన్నయ్యకి అందరి సంఘాలకు తెలుసు నేను వారికి ఎంత సపోర్ట్ చేయడము. అన్ని విషయాలలో కూడా జాతికి ఎప్పుడు కూడా మర్చిపోలేదు. జాతి కోసమే నేను పనిచేయడం జరిగింది. నేను కూడా చాలాసార్లు వాళ్ళకి చెప్పినాను, మీరందరూ ఐకమత్యంగా ఉండాలి, ఒక తాటిపై ఉండాలి. మీరు ఉన్నప్పుడు అందరు కూడా వస్తారు. అందరు ఎమ్మెల్యేస్ కూడా మొన్న ఈ సుప్రీంకోర్టు డిసిషన్ అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేస్ పోయి అడగడం జరిగింది. అంటే వాళ్ళందరికీ కూడా మనసులో ఉంది, కానీ ఆ మనసు బయటికి వచ్చేది అవసరం ఉన్నది. కామ్లే గారు కరెక్ట్గా చెప్పినారు. ఈ విమర్శలు చేయడం వలన అందరు అనుకుంటున్నారు నిజంగానే మాలలు వాళ్ళందరూ హక్కులు ఎక్కువ తీసుకున్నారా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు బయట. కానీ ఇప్పుడే రాజేష్ గారు ఏదైతే చదివినారో, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు జాతి కోసం పనిచేసినారు, ఎవరు జాతి కోసం పనిచేయలేదు. అసలు ఇంతకుముందు మీటింగ్లలో కూడా
నేను చెప్పడం జరిగింది. మా నాన్నగారు చాలామందికి హౌస్ సైట్స్ ఇప్పించినప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు, మీరు మాలనా మాదిగనా అని అడగలేదు. నిజంగా చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు, ఎందుకంటే మీరు సంగారెడ్డిలో ఉన్నాను, బిహెచ్ఏలో మన మెదక్ డిస్టిక్లోనే ఉండే అన్ని చోట్ల కూడా 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినారు మా నాన్నగారు, ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్కి. ఎప్పుడు కూడా అడగలేదు, ఈయన మాలనా మాదిగనా అడగలేదు. ఎవరైతే బీదగా ప్రజలు ఉన్నారో వారికి పనిచేస్తూ వారు రావడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మనం ఇలా ఆలోచించలేదు. ఎందుకు నేను బయటకు వచ్చినాను ఇంత ఓపెన్గా, చాలామంది నాకు చెప్పినారు. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్పినారు, అరే వివేక్ ఏంది నువ్వు అన్ని మాలా మీటింగ్స్లోనే ఉన్నావు, నువ్వు మాలా లీడర్ అవుతావా అని చెప్పి నాకు ఆయన ఫోన్ చేసి అడగడం జరిగింది. నేను వారికి ఒకటే విషయం చెప్పినాను, నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు చాలామంది అనుకున్నారు, అరే తెలంగాణ రాదు, తెలంగాణలో వీళ్ళు ఖాళీ ఎంపీలు కొట్లాడితే నడుస్తుందా. కానీ నేను అందరు ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి ఏదైతే ఢిల్లీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలంగాణ గురించి చేయాలో అది చేయడంలో, నచ్చ చెప్పడంలో, తెలంగాణ రావడంలో కీలకమైన పాత్ర నేను వేయడం జరిగింది. కీలకమైన పాత్ర వేసినప్పుడు నాకు అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, నాకు కూడా వచ్చే అవకాశం ఉండే, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే తెలంగాణ రావడం ముఖ్యము, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పోస్టులు తెలంగాణ వాళ్ళకే ఉంటుందని చెప్పి అప్పుడు కూడా నేను పోస్ట్ తీసుకోలేదు. కేవలం తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఏమైనా కానీ ఒక విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు ఆ విషయంలో సాధించే వరకు నేను కొట్లాడుతూ ఉంటా. ఇక్కడ ప్రత్యేకంగా మన మాల కుటుంబానికి అన్ని పొలిటికల్ పార్టీస్లో ఆ రెస్పెక్ట్ ఏదైతే మనకు రావాలో, 30 లక్షల మంది మాలాలు ఉన్నప్పుడు మనకి ఎంత రెస్పెక్ట్ రావాలి నిజంగా చెప్పండి. అందరు కూడా మనకు వచ్చి అడగాలి, సార్ మాకు మీ ఓటు కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి అందరు కూడా అడగాలి. కానీ చాలామంది వ్యక్తులు ఏదైతే చెప్పినారో ఇంతకుముందు, ఈ వాతావరణం ఏదైతే ఉందో మాల సంఖ్య కేవలం 20% ఉంది, అందరు కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వలన, ఈ సుప్రీంకోర్టు డిసిషన్ కూడా నేను చాలాసార్లు చెప్పినాను, ఈ డిసిషన్ కేవలము వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిస్ ఉన్నారో వాళ్ళకు దళితుల మీద వివక్ష ఏదైతే ఉందో అదంతా కూడా మనకు జడ్జిమెంట్లో రావడం జరిగింది. దీన్ని కొట్టే అవసరం ఉన్నది. ఎప్పుడు రావచ్చు ఆ పరిస్థితి? మనమందరం కూడా ఐక్యంగా ఉన్నప్పుడే రావచ్చు. నేను ఇంతకుముందు కూడా ఈ సంగారెడ్డికి చాలాసార్లు వచ్చేది 30 సంవత్సరాల క్రితం. మా ఫ్యాక్టరీ, ఫస్ట్ ఫ్యాక్టరీ ఏదైతే పటంచెరులో పెట్టానో అక్కడ ఈ సంగారెడ్డికే ఎక్కువ తిరిగి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని గంటలు కూర్చొని నా పనులు చేయించుకునేది. నేను సక్సెస్ఫుల్ బిజినెస్ చేసినాను. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ కన్నా బ్యాంక్స్ కన్నా ఎప్పుడు కూడా ఏ నష్టం చేయకుండా ఒక మంచి క్రెడిట్ రేటింగ్, ఒక మంచి పేరు ఏదైతే మనకు రావాలో నేను అది సాధించుకోవడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు, అరే దేశంలో 500 కంపెనీలో ఎవరైనా దళితులు ఉన్నారంటే ఎక్కడ కూడా నీకు పేరు కనబడదు, కానీ మన విశాఖ ఇండస్ట్రీస్ పేరు దాంట్లో ఉంది. ఎందుకంటే మనం మంచిగా పని చేసినప్పుడు మనకు ఒక గుర్తింపు వస్తుంది. నేను ఆ గుర్తింపు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏం పదవులకు ఆశ లేదు. ఎందుకంటే నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పినాను, అమిత్ షా అయినా కానీ ఇతర నాయకులు అక్కడ కూడా వర్గీకరణ చెయ్యాలని చెప్పి నాకు ఒక మీటింగ్ కర్ణాటకకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసినారు, వర్గీకరణ చేస్తున్నాం మేము, మీకు కూడా వస్తుందని చెప్పి నాకు ఇండికేట్ చేయడం జరిగింది అమిత్ షా గారు. కానీ నేను వారికి ఉత్తరం రాసిన దాని తర్వాత, మీరు ఏదైతే అనుకుంటున్నారో రిజర్వేషన్స్ తొలగిస్తాము, రిజర్వేషన్స్ని టింకర్ చేస్తామని మీరు ఇది చేస్తే నిజంగానే మీ పార్టీకే నష్టం అవుతుందని చెప్పి వారికి నేను ఉత్తరం కూడా రావడం జరిగింది. అంటే అన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఎప్పుడు కూడా మన జాతి కోసం నేను కొట్లాడడం జరిగింది. బయట చెప్పుకునేది అవసరం లేదు, కానీ కొట్లాడేది అవసరం ఉంది. కానీ మొన్న ఏదైతే పరిస్థితులు ఉన్నదో, మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో ఆ గౌరవం తగ్గటం లేదు. మనమందరం కూడా ఈ గౌరవం తగ్గించుకోవడానికి
మనము ఏ అయితే మీటింగ్స్ మనం అన్ని డిస్ట్రిక్ట్స్లో పెట్టుకున్నామో మీరు అందరికీ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్లు ఏ రాజకీయ మీటింగ్లో కూడా ఇంత క్రమశిక్షణతోని మీటింగ్లు కావు. మీరందరూ కూడా మీటింగ్కి వచ్చి క్రమశిక్షణతోని వింటున్నారు. చలో మనము మన జాతికి కాపాడుకునే అవసరం ఉన్నది. మనము ఏదైతే పాట రాజేష్ పాడిండో జాగో మాలో మాల జాగో మాల, మనమందరం కూడా లేవాలి, నిద్రపోవద్దు, బయటికి రావాలని ఏదైతే మంచి పాట నేనే రిక్వెస్ట్ చేసిన వారికి, నిన్న ఖమ్మంలో పాడినారు, అందరు లేచినారు. ఇక్కడ కూడా ఆ పట్టుదల రావాలి, ఆ ఫీలింగ్ రావాలి అందరు మాలలో. లేదు మనకు ఈ టైము మా ఇంగ్లీష్లో చెప్తారు నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు మనము సరిగా వివరించకుంటే ఇంకా మన సంగతి అంతే. ఫ్యూచర్ జనరేషన్లో మన పిల్లలకు మనకు నిజంగా అన్యాయం జరుగుతుంది. నేను ఒక మీటింగ్లో కూడా అందరు పెద్ద నాయకులు ఉండే వాళ్ళ పోయి నేను డైరెక్ట్గా అడిగినాను అన్నమాట, ఏంది మేము 30 లక్షల మంది ఉన్నాము, మాకు మీరు అన్యాయం చేస్తారా అని చెప్పి నేను వారిని అడగడం జరిగింది. అందరు ఆశ్చర్యపడిపోయినారు, ఏంది వివేక్ ఇట్లా వచ్చి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. కానీ అవసరం, ఇప్పుడు ఆ ప్రశ్నించేది అవసరము. ఎందుకంటే ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్ని రంగాలలో కూడా మాలలో తక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళను పక్క పెడితే ఏం కాదని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఫీలింగ్ మంచిది కాదు. మనము ఆ రెస్పెక్ట్ ఏదైతే అన్ని పార్టీస్లో అధికారులతో మనకు రావాలో అది రావాలంటే మనమందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఈ ఉద్యమంలో ఎట్లా పాల్గొంటాము? మీరందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ ఏదైతే మీరు పెట్టుకున్నారో, ఉద్యోగస్తులు ప్రత్యేకంగా వారు భయం, గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అని చెప్పి భయం ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులలో అన్ని కులాలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరు ప్రశ్నిస్తలేరు. మనమేమో ఎవరిని విమర్శించడం లేదు. మన గౌరవం మనం తగ్గించుకోవాలి, మనమందరం ఒక్క తాటిపై ఉండాలని చెప్పి మనం మీటింగ్లు పెట్టుకుంటున్నాము. కానీ వాళ్ళందరూ కూడా మనల్ని విమర్శిస్తున్నారు. మీరు చూసినారు, చాలామంది నన్ను విమర్శించడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా కేర్ చేయను. ఎందుకంటే ఏ అంశమైనా కానీ మన స్ట్రెంగ్త్తోని, మన ధైర్యంతో మనం కొట్లాడాలి, కానీ ఇతర బలహీనత మీద కొట్లాడేది అవసరం లేదు. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే మనం December 1 మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామయ్యా? December 1 మీటింగ్ ఎవరైనా చెప్తారా? ఇంకా ఏమయ్యా ఎందుకు పెట్టుకోవాల్సింది చెప్తారా? వినబడతలేదా? ఇట్లుంటే ఎట్లా? మన సంఖ్య మనం చూపించుకోవాలి. మన సంఖ్య మనం చూపించుకోవాలంటే మన సంఖ్యతోనే మన పొలిటికల్ పార్టీస్ అందరు కూడా వారికి ఒక ఆలోచన వస్తుంది, అరే నిజంగానే మనం ఇప్పటివరకు తప్పు చేసినాము. నేను చాలాసార్లు చెప్పినాను, మాకు డిఫరెన్స్, మాదిగలకు మాలలకు డిఫరెన్స్ కేవలం 5 లక్షల డిఫరెన్స్ ఉన్నది, ఎక్కువ లేదు. మేము 30 లక్షల అంటే మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట. తెలంగాణలో మనది సెకండ్ లార్జెస్ట్ కాస్ట్. మనకు ఏదైతే గౌరవం తగ్గాలో అది రావటం లేదు. మనమందరం కూడా ఈ December 1 నాడు నేను అన్ని గ్రామాలలో మనకు మాలా బానాడు కమిటీలు ఉన్నాయి, నో డౌట్ కమిటీలు ఉన్నాయి. కానీ మళ్ళా ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా ఈ కమిటీలు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి గ్రామానికి వెళ్ళి బస్తీలలో చర్చించి, ఎందుకంటే నాగర్ కర్నూల్ మీటింగ్లో మీరందరూ ఎవరైనా చూసిండ్రా? ఫేస్బుక్లో యూట్యూబ్లో నాగర్ కర్నూల్ మీటింగ్ చూసిండ్రా? మంచిగా అయింది ఆ మీటింగ్. 50,000 మందితో మీటింగ్ అయింది. మధ్యాహ్నం 4 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటలకు ఫినిష్ అయింది. అందరు కూడా మహిళలు వచ్చినప్పటికీ కూడా వారు చిత్తశుద్ధిగా కూర్చొని విని మళ్ళా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఎవ్వరం ఏం పని చేయలేదు, అక్కడ ఎవరు పైసలు ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు పోయి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మాల వ్యక్తులందరూ కూడా ఇదే చెప్పినారు, సార్ మేము వస్తాము, మా ఖర్చుతో మేము వస్తాం, మేము భోజనాలు చేసుకొని వస్తామని చెప్పి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. అదొక పెద్ద ఇంప్రెషన్, అన్ని చోట్ల కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ కావడం జరిగింది. నా పైన కూడా ఇష్టం వచ్చినట్టు ప్రెస్లో స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేను భయపడలేదు, ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది, అరే నా మీద
బురద జల్లుతున్నారంటే నిజంగా ఒక భయం పుట్టిందన్నమాట. ఇక్కడనే మా ఓ సోదరుడు ఉన్నాడు, నాకు ఫోన్ చేసి చెప్పినాడు, సార్ మీరు ఇంత అగ్రెసివ్గా పోతున్నారు, మీకు మంత్రి పదవి పోతుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన వారికి, అరే వస్తే వస్తుందా లేకుంటే పోతుంది. నేను అప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా నాకు చాలా పొజిషన్స్ ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను ఏది ఒప్పుకోలేదు. కేవలము అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి నష్టపోయినప్పటికీ కూడా వారి వ్యతిరేకంగా పోరాడడం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా కేవలము మన జాతికి ఒక గౌరవం రావాలి, ఒక రెస్పెక్ట్ రావాలి అన్ని చోట్ల కూడా అని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా నాతో కలిసి ఉంటే డెఫినెట్లీ మనకు ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఏదైతే వివక్షలు ఉన్నాయో దీనికోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కటి విషయం గుర్తుంచుకోవాలి, మళ్ళొకసారి చెప్తున్నాను, మా బలం ఎవరయ్యా మళ్ళీ సప్పగా అయిపోయాను అందరూ. అరే ఇట్లా నమ్ముకోవట్లేదు, నేను ముందుకు పోతే మేరా గలా కాటు దేగే సబ్లో, అవునాగా నమ్ముకోవాలా లేదా? ఏమై మెల్లగా ఇట్లా నా సంగారెడ్డిలో మాట్లాడేది, నమ్ముకోవాలా లేదా? అందరి మన సర్వయ్య గారు ఉన్నారు, వారు ఒక కమిటీ వేసి వారు చెప్పిన ప్రకారంగా మనమందరం కూడా ముందుకు నడవాలి. December 1st మీటింగ్ నాడు మనమందరం కూడా ఈరోజు ప్యాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాము. ఒక 50,000 వాల్ పోస్టర్స్ కూడా ప్రింట్ చేయించి అన్ని డిస్ట్రిక్ట్స్లో 2-3 రోజులలో మీ అందరికీ కూడా ఈ వాల్ పోస్టర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనం కూడా ఈ ప్రోగ్రామ్ దీన్ని ఎవరు కూడా మా ఫోటోలు లేవు అని చెప్పి చెప్పొద్దు. నిజంగా మీ ఫోటోలు కావాలంటే మీరే పోస్టర్లు ప్రింట్ చేసి మీరే పోస్టర్లు పెట్టేసుకోండి. నేను చిన్నయ్యకి కూడా అదే చెప్పిన, చిన్నయ్య నీకు ఫోటో పెద్దగా కావాలంటే నువ్వే ఒక పోస్టర్ చేసుకో అని చెప్పి చిన్నయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ పోస్టర్లు, ఈ ప్యాంప్లెట్స్ దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. మేము ఫ్లాగ్స్, మనం ఇంకా స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సర్వయ్య గారు ప్లాన్ చేస్తున్నారు. మనమందరం కూడా ఇంతకుముందు టీచర్ గారు ఇంత మంచిగా మీ అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. అందరం కూడా కలిసి కొట్లాడదాం, మనమందరం కూడా భయపడకుండా. ఎందుకంటే చాలాసార్లు ఒత్తిడి ఉంటుంది, నా పైన ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఒత్తిడి ఉంది, కానీ వెనుకకు పోయేది లేదు. ఏదేమైనా కానీ మనమందరము ఈ 1st డిసెంబర్ మీటింగ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకునే అవసరం ఉంది. మనము అందరికీ కూడా తెలవాలి, అరే మాలలంటే నిజంగానే మనమందరం కూడా వారి గురించి కూడా ఆలోచించాలి, వారికి అన్యాయం చెయ్యొద్దని చెప్పి ఆ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే మనందరికీ, మన ఫ్యూచర్ పిల్లలకు, మన జాతికి, మన పిల్లలకు మనమే రక్షణ అని అనుకొని అందరు కూడా ముందడుగు వేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల.